హాయ్ హలో నమస్తే అందరికి. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఫస్ట్ T20 మ్యాచ్ అసలు ఏం జరిగింది భయ నాకు అర్థం కాదు. కానీ ఈడెన్ గార్డెన్స్ లో అంటే కోల్కతాలో ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన మ్యాచ్ అయినా భయ్య అనిపించింది. ఎందుకంటే ఫ్లాట్ వికెట్ ఉన్న 200 రన్స్ అయితే ఖచ్చితంగా చేయాల్సిన గ్రౌండ్ 132 రన్స్ వేసి ఇంగ్లాండ్ ఆల్అౌట్ అవ్వడం ఏంటి నాకు అర్థం కాదు. కానీ అసలు మన బౌలర్లు మంచి చేసిరా, లేకపోతే ఇంగ్లాండ్ బ్యాటింగ్ మంచిగా ఆడలేదా, లేకపోతే పిచ్ అనేది కొంచెం పిచ్ లో కొంచెం చేంజ్ ఉందా? మరి గౌతమ్ గంభీర్ కూడా ఈడెన్ గార్డెన్స్ లో ఆడిన అనుభవం ఉన్నది. అక్కడ నుంచి ఇంగ్లాండ్ నుంచి కూడా బెండన్ మెక్కలం అంటే ఇంగ్లాండ్ కోచ్ బెండన్ మెక్కలం కూడా అక్కడ ఆడిన అనుభవం ఉన్నది. కానీ మరి ఎవరు మంచి బెస్ట్ పిక్ చేసిరు ప్లేయింగ్ 11 అంటే నాకు తెలిసిన వరకు అయితే గౌతమ్ గంభీర్ భయ్. ఎందుకు తెలుసా? ముహమ్మద్ షమి ఆడుతుందని చెప్పేసి అందరూ అనుకున్నారు. మొహమ్మద్ షమి ఆడుతాడు ప్లేయింగ్ 11 లో ఉంటాడని చెప్పేసి అందరూ అనుకున్నారు. కానీ లాస్ట్ కి వచ్చేసరికి మొహమ్మద్ షమి అయితే ప్లేయింగ్ 11 లో లేడు. కానీ మనకి ఈ పాయింట్ అయితే ఒకవేళ ఇప్పుడున్న బౌలర్లు ఒకవేళ మంచిగా వేయలేకపోతే ఖచ్చితంగా మొహమ్మద్ షమిని ఎందుకు తీసుకోలేరు ప్లేయింగ్ 11 లో అనే మాట ఖచ్చితంగా వస్తుండే. కానీ మన బౌలర్లు మంచిగా వేసిరు కాబట్టి ఖచ్చితంగా ఈ పాయింట్ అయితే అంత పెద్దగా కనిపించదు ఎవరికైనా. మరి మనకు ఆడుతున్న ప్లేయింగ్ 11 ఏంటి, మరి ఇంగ్లాండ్ ఎందుకంత రన్స్ చేసిర్రు, మరి పిచ్ ఎట్లా ఉంది, దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ ఇండియా ప్లేయింగ్ 11 చూసుకుంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాటర్స్ చూసుకుంటే ఎవరెవరు ఆడిరు పోయారంటే అభిషేక్ శర్మ, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ అండ్ రింకు సింగ్ భయ్య. ఈ 5 మంది అయితే బ్యాట్స్మెన్. అండ్ ఆల్రౌండర్ కనుక మనం చూసుకుంటే హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, ఈ ముగ్గురు అయితే ఆల్రౌండర్. మొత్తం టోటల్ గా 8 మెంబర్స్ అయ్యారు కదా. అండ్ మిగతా 3 మెంబర్స్ ఎవరంటే హర్షదీప్ సింగ్, రవి బిష్ణోయ్. అసలు హర్షదీప్ సింగ్ ఒకటే ప్లేయర్ ని తీసుకున్నారు ఫాస్ట్ బౌలర్ ని మనకు, హర్షదీప్ సింగ్ ని. అండ్ రవి బిష్ణోయ్ నిజంగా ఏమాడండి భయ్య, జబర్దస్త్ వేసిండు రవి బిష్ణోయ్ కూడా. అండ్ టోటల్ గా అయితే ప్లేయింగ్ 11 మాత్రం జబర్దస్త్ ఉన్నది. అండ్ ఇంకో ప్లేయర్ ఉన్నాడు చూడు స్పిన్నర్ లో, వరుణ్ చక్రవర్తి నిజంగా తను వేసిన బౌలింగ్ కి మరి ఎందుకు మనకు వన్డేలో లేడు, ఎందుకు సెలెక్షన్ లో తీసుకోలేరు అని అంటే దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా అయితే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది, ఇంగ్లాండ్ అయితే బ్యాటింగ్ వచ్చింది భయ్య. ఫస్ట్ ఫిలిప్ సాల్ట్ అండ్ బెన్ డకెట్. ఫిలిప్ సాల్ట్ అయితే అవుట్ చేసిండు హర్షదీప్ సింగ్ ఫస్ట్ ఓవర్ లోనే. అండ్ సెకండ్ ఓవర్ లో కూడా బెన్ డకెట్ ఇద్దరు ఓపెనర్స్ అయితే అవుట్ అయ్యి వెనుదిరిగి వెళ్ళిపోయారు. మరి ఇంగ్లాండ్ నుంచి ఆడిన ప్లేయర్ ఎవరనంటే మంచిగా ఆడింది ఓన్లీ జాస్ బట్లర్ మాత్రమే ఆడండి భయ్. ఆల్మోస్ట్ ఎంత ఒక 60+ రన్స్ చేసిండు 40+ బాల్స్ లలో. జాస్ బట్లర్ అయితే మొత్తం ఇరగదీసి పడేసింది భయ్. ఓన్లీ మన అలా ఇంగ్లాండ్ ప్లేయర్స్ లో ఉన్న వాళ్ళందరూ కూడా జాస్ బట్లర్ పైన మొత్తం వదిలేసారు, మొత్తం భారం మొత్తం ఆయన మీద వదిలేసారు. కాబట్టి జాస్ బట్లర్ నిజంగా లాస్ట్ వరకు ఆడదాం అనుకున్నాడు. కానీ అక్కడ ఉన్న ఆపోజిట్ ప్లేయర్ అయితే ఎవరు సపోర్ట్ చేయలేదు. కనీసం ఒక్క ప్లేయర్ అంటే కనీసం ఒక 2-3 నిలబడి ఉంటే ఖచ్చితంగా జాస్ బట్లర్ది విశ్వరూపం మనం చూస్తుంటే ఖచ్చితంగా మాత్రం. ఎందుకనంటే వరుణ్ చక్రవర్తి చేసిన బౌలింగ్ లో ఫస్ట్ 6 కొట్టిన తర్వాత ఇంకో బాల్ కూడా 6 కొడదాం అనుకున్నాడు జాస్ బట్లర్. కానీ నితీష్ కుమార్ రెడ్డి అబ్బాయి ఏం క్యాచ్ పట్టిండు భయ్య, నిజంగా నాకు అర్థం కాదు. నితీష్ కుమార్ రెడ్డి ఎక్స్ట్రాడినరీ క్యాచ్ అయితే బట్టి జాస్ బట్లర్ అయితే అవుట్ చేసిండు. ఎప్పుడైతే జాస్ బట్లర్ అవుట్ అయిండో గత మ్యాచ్ మొత్తం ఇంకొక 3-4 మినిట్స్ లో మ్యాచ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది వాళ్ళది. ఫస్ట్ ఇన్నింగ్స్ ఆల్మోస్ట్ 132 రన్స్ వేసి ఆల్అౌట్ అయ్యారు. మరి దాంట్లో మన బౌలర్లకి ఎన్ని వికెట్లు వచ్చినాయి అంటే హర్షదీప్ సింగ్ కి 2 వికెట్లు వచ్చినాయి, వరుణ్ చక్రవర్తికి 3 వికెట్లు తీసిండు, 2 గుగ్గిళ్ళు తీసిండు, లేమ్ లివింగ్స్టన్ అయితే బౌల్డ్ చేసిండు, డకౌట్ అయ్యి వెనుదిరిగి వెళ్ళిపోయాడు లేమ్ లివింగ్స్టన్ అయితే. అండ్ మిగతా ప్లేయర్స్ కూడా చూసుకుంటే రవి బిష్ణోయ్కి అయితే వికెట్స్ రాకున్నా స్ట్రైక్ అయితే జబర్దస్త్ ఉన్నది భయ్య. 4 ఓవర్లు వేసి 22 రన్స్ మాత్రమే వేసాడు. అండ్ అక్షర్ పటేల్ కూడా 2 వికెట్లు వచ్చినాయి. అక్షర్ పటేల్ ఫస్ట్ ఓవర్ లో చాలా రన్స్ ఇచ్చిండు, ఆల్మోస్ట్ 15+ రన్స్ ఇచ్చిండు. అయినా కానీ మళ్ళీ కంబ్యాక్ ఇచ్చి 2 వికెట్లు తీసిండు. కానీ ఇక్కడ హార్దిక్ పాండ్యా చూడండి, హార్దిక్ పాండ్యా కూడా 2 వికెట్లు తీసిండు. కానీ ఇప్పుడు తీసిండు, ఎండింగ్ లో తీసిండు. స్టార్టింగ్ లో అయితే ఆల్మోస్ట్ ఒక ఓవర్ లో 18 రన్స్ ఇచ్చిండు. దాంట్లో జాస్ బట్లర్ 4 4 కొట్టిండు. ఈ మ్యాచ్ లో మాత్రం నిజంగా హార్దిక్ పాండ్యా అయితే చాలా ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అయింది భయ్య. ఎందుకనంటే 4 ఓవర్స్ వేసి 42 రన్స్ ఇవ్వడం అనేది, వాళ్ళు చేసిన 132 రన్స్ లో 42 రన్స్ హార్దిక్ పాండ్యా ఇచ్చింది. ఒకసారి అర్థం చేసుకోండి. కానీ ఒకసారి పిచ్ గురించి మాట్లాడుకుంటే మరి పిచ్ ఎట్లుంది భయ్య అని అంటే పిచ్ నిజంగా భయ్య ఏమున్నది భయ్య, ఫ్లాట్ వికెట్ అనుకున్నాం, 200 కొడతారు అనుకున్నాం ఖచ్చితంగా. ఎందుకనంటే ఈడెన్ గార్డెన్స్ లో 265 రన్స్ కొట్టినా చేజ్ చేసిన
హిస్టరీ ఉన్నది ఆ గ్రౌండ్ లో. అలాంటి గ్రౌండ్ లో 132 రన్స్ కొట్టడం అనేది నిజంగా బౌల్ వేసినప్పుడు కొంచెం స్లోగా అయితే వచ్చింది భయ్య స్టార్టింగ్ లో అయితే. బట్ దాని తర్వాత మన ఇండియన్ ప్లేయర్స్ చేసిన బ్యాటింగ్ కి మాత్రం అసలు మ్యాచ్ చూస్తున్నామా హైలైట్స్ చూస్తున్నామా అన్నట్టు అనిపించింది తెలుసా. ఫస్ట్ సంజు శాంసన్ అభిషేక్ శర్మ వచ్చిర్రు చూడు, ఇంకా సుక్కలే. సంజు శాంసన్ కొట్టిన 6 ఏముంది భయ్యా అనుకుంటే అభిషేక్ శర్మ కొట్టిన 6 అబ్బా ఏమున్నది భయ్యా, మస్తు ఆడిండు కదా అభిషేక్ శర్మ అని అనిపించింది. అభిషేక్ శర్మ ఆల్మోస్ట్ 79 రన్స్ చేసిండు. 79 రన్స్ 79 రన్స్ ఇన్ 40+ బాల్స్ అంతే. ఏ మాయన భయ్య ఒక్కొక్కరికి సుక్కలు చూపించేసి 8 సిక్సెస్ కొట్టిండు, 5 ఫోర్స్ కొట్టిండు అభిషేక్ శర్మ. ఆల్మోస్ట్ 13 overs లోనే మనకు కంప్లీట్ చేసేసాం 132 రన్స్ అయితే. ఇండియా అయితే నిజంగా ఇట్లా ఆడడం అనేది నిజంగా చాలా ప్రౌడ్ మూమెంట్ మనకైతే. అభిషేక్ శర్మ అండ్ సంజు శాంసన్ కానీ అండ్ తిలక్ వర్మ కానీ జబర్దస్త్ ఆడారు. అండ్ మిగతా ప్లేయర్స్ కూడా చూసుకుంటే మనకు అంత అవకాశం రాలేదు కదా. ఆడితే ఒక 200+ రన్స్ ఉంటే ఖచ్చితంగా మిగతా ప్లేయర్స్ కూడా ఛాన్స్ వస్తుండే. కానీ 132కి ఆల్అౌట్ చేసిరంటే నిజంగా చాలా గ్రేట్. అండ్ మొహమ్మద్ షమి అయితే ఈ మ్యాచ్ లో అయితే లేడు భయ్య. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇండియా అయితే ఫస్ట్ T20 మ్యాచ్ అయితే గెలిచింది. వెరీ ప్రౌడ్ మూమెంట్. అండ్ మిగతా 4 T20 మ్యాచ్లు కూడా గెలిచి సిరీస్ మొత్తం మనమే గెలవాలని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళని చూసుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ క్రికెట్ అప్డేట్స్ అయితే ఖచ్చితంగా మీరు చూడాలనుకుంటే మాత్రం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.